ఈ సమాజం మనకు షాన్ ఇచ్చింది, మళ్ళీ మనం సూత ఎంతో కొంత వాపస్ ఇచ్చేయాలి, లేకపోతే లడ్డుకు లడ్డు అవుతారు అనే సినిమా డైలాగు మీరు వినే ఉంటారు. అయితే చాలా మంది ఎవరట్లా పోతే నాకేంది అన్నట్టు వాళ్ళ చుట్టూ గిరిగీసుకొని ఉంటారు. ఒక పద్ధతి పాడు ఉండదు వాళ్ళకు. కానీ అక్కడక్కడ కొంతమంది ఈ సమాజం గురించి ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారులా. వాళ్ళకు శాతనైనంత మట్టుకు ఏదో ఒక సేవ చేద్దాం అనుకుంటారు. గా తాతను చూడుండ్రి, మీకే అర్థమవుతుంది. అయ్యో ఎంత కష్టం వచ్చింది తాత నీకు. చూస్తున్న రానుల్లా 88 ఏళ్ల వయసులో రిక్షా నిండా చెత్త నింపుకొని పోతున్న ఈ పెద్ద ఆయన పేరు ఇందర్జిత్ సింగ్ సిద్ధు. చండీగఢ్లో ఉంటాడు. పొద్దున్నే 6 గంటలకు లేచి రిక్షా తీసుకొని రోడ్డు మీదకి వస్తాడు. రోడ్డు మీద ఉన్న చెత్త చెదారం మొత్తం తీసి రిక్షాలో వేసుకుంటాడు. ఒంట్లో బలం లేకున్నా మెల్లమెల్లగా నడుచుకుంటా కింద పడ్డ కాగితాలు, ప్లాస్టిక్ కవర్లు, నీళ్ల బాటిళ్లు ఏరి రిక్షాలో వేసుకుంటాడు. అట్లని ఈయన మున్సిపాలిటీ వర్కరో రిక్షా తోలటానో అనుకునేరు. పోలీస్ ఆఫీసర్ గా పనిచేసి రిటైర్డ్ అయిండు. మరి ఇంట్లో రెస్ట్ తీసుకోకుండా గీ వయసులో నీకెందుకు తాత ఈ కష్టం అని అంటే, మేముండే ఏరియా శుభ్రంగా లేకపోతే నాకు నచ్చదు, ఇంత గలీజ్గుంటే చండీగఢ్ క్లీన్ సిటీ లిస్ట్ లో ఎక్కడనో వెనక ఉంటది అని అంటాడు. ఎవరో వచ్చి ఏదో చేస్తారో అని ఎదురు చూడకుండా తనకు నచ్చిన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. ఈ వీడియోను ఆనంద్ మహేంద్ర తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసి తాత చేసే పనిని మస్తు తారీఫ్ చేసిండు. సేవ చేయాలనుకునే వాళ్లకు ఏజ్తోని సంబంధం లేదు అని రాసుకొచ్చిండు.